మౌనికని అత్యంత దారుణంగా చంపేసిన తర్వాత ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తున్నటువంటిది అయితే ఉంది. డబ్బు కోసం వేధింపులు గురి చేస్తుంది కాబట్టి చంపేశాను అని చెప్పేసి నిందితుడిగా ఉన్నటువంటి రవీంద్ర చెప్పినటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం గాజువాక పోలీస్ స్టేషన్లో అటు రవీంద్రకి కోసము అతని కుటుంబ సభ్యులతో పాటుగా ముఖ్యంగా చూస్తే నేవీ అధికారులు అయితే ఇక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్రాసెస్లో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం చూస్తే అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి మౌనిక తండ్రి, గాజువాక పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యంగా తన కూతురికి ఏమీ తెలీదు, ట్రాప్ చేసి మరి ఆమెని ఈ ప్రేమ పేరుతో మోసం చేసి ఇవాళ అత్యంత పాశవికంగా దారుణంగా హత్య చేసేసాడని పోలీసులు కాళ్ళ మీద పడి అతనైతే వాళ్ళ కుటుంబ సభ్యులు తనకు న్యాయం కావాలని కోరుతున్నటువంటిది అయితే ఉంది. అసలు ప్రస్తుతము మౌనిక తండ్రి ఉన్నారు, తనతో మాట్లాడదాం. ఏంటి అసలు మీ అమ్మాయికి సంబంధించి చూసారా పార్ట్స్ కానీ అప్పుడు ముక్కలుగా నరికేశారు, మిమ్మల్ని గుర్తించడానికి పోలీసులు తీసుకెళ్లారా అసలు అక్కడికి కానీ తీసుకెళ్ళలేదయ్యా, తీసుకెళ్ళలేదు బాబు. మా కూతురి అలాగే జరిగింది, నాకు తెలియదు. మా పాపకి ఎటువంటి లవ్వులు ఏమీ లేవు. ఎందుకంటే రేపు మా పెళ్ళి వాళ్ళ సంబంధం అయిపోతుంది. మా పాప అలాంటివంటే లవ్ అని చెప్తుంది కదా. ఎందుకంటే ఉద్యోగస్తురాలు, అమ్మాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు ఏంటి, తర్వాత పార్ట్ టైము, పర్మనెంట్ ఉద్యోగం, తర్వాత ఖాళీ టైంలో ఈవెంట్లు చేసుకుంటుంది. నిన్న ఉదయం 10:30 టైంలో వెళ్ళింది. ఏంటి 11 టైంలో మేము ఫోన్ చేసాం, రింగ్ అవుతుంది ఎత్తలేదు. ఈవెంట్కి వెళ్దాం చెప్పింది. అయితే ఏ టైంలో మీకు చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది? నిన్న ఉదయం 10:30 టైంలో చెప్పింది, ఈవెంట్కి వెళ్ళి వస్తాను బాబు వస్తాను అని చెప్పింది వాళ్ళ మమ్మీకి, అక్కకి. అలాగే వాళ్ళు వెంటనే మళ్ళీ ఒక గంట 11:30 ఆ టైంలో ఫోన్ చేశారు. ఏమీ ఎత్తట్లేదు, రింగ్ ఎత్తకపోతే మళ్ళీ ఒక గంట పోయి చేశారు. గంట అయిపోతే స్విచ్ అయిపోయింది. అయితే ఆ ఈవెంట్లో కూడా స్విచ్ ఆపిస్తుందో లేకపోతే ఛార్జింగ్ అయిపోయింది అనుకున్నారు. అంటే ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు బయటికి ఫోన్లు ఆపేయడం కానీ లేకపోతే మీకు చెప్పడం కానీ ఇట్లాంటిది ఏమైనా జరుగుతుందా? వచ్చి ఎప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడు వెంటనే రింగ్ ఇచ్చిన వెంటనే చేసేస్తుంది. ఎంత అమ్మాయి ఈవెంట్లో ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఫోన్ చేస్తుంది, వెంటనే అమ్మాయి చేస్తుంది. పోలీసులు అసలు ఏం చెప్పారు మీకు? మీ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇంట్లో నుంచి మీ కూతురు ఎలా వెళ్ళిందో మీకు తెలుసు ఖచ్చితంగా. అందంగా రెడీ అయ్యి ఈవెంట్కి వెళ్తున్నానని బయటికి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది అసలు మీ అమ్మాయి పొజిషన్? మా అమ్మాయిని చూడలేదు. ఇంక పొజిషన్ ఏంటి, అమ్మాయిని మొక్కలు చేసేవాడు. మనిషికి ఆనవాళ్ళు లేకుండా మొక్కలు చేసి సగం బాడీని కాల్చి సగం ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఎందుకంటే వాడు ఏం చేయలేదు, భయపడిపోయి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. వాడు సాయం చేస్తాడు, వాడు సలహా చెప్పి ఉన్నది కూడా మాయం చేద్దామని. అంతలో వాడు భయపడిపోయాడు. ఎందుకంటే ఫోన్ రేపొద్దున ట్రాప్ అవుతుంది కదా, ఆడు బుక్ అయిపోతాడు, ఆడు జైలుకి వెళ్ళాల్సి వస్తుందని. అతనికి రవీంద్రకి ఎప్పటి నుంచో ప్రేమ అనేది ఉంది. ఆ ప్రేమ పేరు చెప్పి అతను ఇంటికి వెళ్ళింది అంటున్నారు. అసలు మీ అమ్మాయి అతను ప్రేమించడం కానీ అతనితో కలిసి తిరగడం కానీ ఇట్లాంటివి మీకు ఏమైనా తెలుసా అసలు? ఎందుకంటే అతను మాకు 2 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది, మేము కలిసి తిరుగుతున్నామని పోలీసులో చెప్పాడని చెప్తున్నారు. ఏంటి అసలు మీకేం తెలుసు? అయ్యా ఇప్పుడు తప్పించుకున్నది ఎన్నో చెప్తారయ్యా, అర్థమైంది. అది కావాలని చెప్తారు, తప్పించుకున్నది. అమ్మాయి లేదు కదా, అమ్మాయికి సాక్ష్యం చెప్పడానికి అమ్మాయి తిరిగి మాట్లాడడం లేదు. అమ్మాయికి అటువంటి ఉద్యోగం లేవు. ఎందుకంటే పెళ్లికి సంబంధించి ఎందుకంటే ఓకే అవుతుంది. దాంతో అమ్మాయి ఏంటి డబ్బులు అవసరం లేదు, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. మా ఇంట్లో అందరికీ మాకు డబ్బులు అవసరం లేదు, మేము అందరూ ఉద్యోగస్తులే. డబ్బుల కోసమే వేధింపులకు గురి చేస్తుంది. నా దగ్గర నుంచి ఇప్పటికే 3.5 లక్షల వరకు తీసుకుందనేది పోలీసులకి రవీంద్ర ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఉంది. అసలు మీరేమంటారు దీనికి సంబంధించి? అది అంతా కావాలని ఎవరైనా సరే అంతే కదమ్మా, కావాలని మనిషి చంపిస్తాడు కదా. ఇంకా అది చెప్పడానికి అమ్మాయి చెప్తుంది ఇచ్చాడు లేదో. అది కాకపోయినా వాడు కావాలని తప్పించుకోవడానికి ఎవరైనా అంతే అదే చెప్తాడు. తప్పించుకుని ప్రతి ఒక్కరు కథలు అల్లుతారు. అదే అది కూడా వాడు నావి వాడు ప్రజలను రక్షించాలి. డిఫెన్స్ అంటే అర్థం ఏంటి? ఆ డిఫెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు. అరేందా ఈ పోలీసులు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఈ ముఖ్యమంత్రి గారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు, చీఫ్ మినిస్టర్ గారు, అనిత గారు, హోంమంత్రి గారు, అమ్మ మా పాప ఆడపిల్లమ్మ, రేపొద్దున ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇదే క్షోభ. మీరు ఎలా వదిలేదు, ఇక మీరు జరగదంటారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ జరుగుతుంది. అలాగే మీరు అనిత గారు, మహిళా మండలి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి మీడియా వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకేం చేయలేదు, పోలీసు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు ఈ విషయంలోనూ. మిమ్మల్ని మీ అమ్మాయిని గుర్తించడానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అసలు లోపలికి పోలీస్ స్టేషన్కి వచ్చారు కదా, పోలీస్ స్టేషన్లో ఏం చెప్పారు అసలు పోలీసులు? ఇప్పటివరకు స్టేషన్లో మా అడ్రస్ మా డీటెయిల్స్ రాసుకున్నారు, అంతేగాని ఇంకేం చెప్పి ఇప్పుడు వచ్చి ఏం చేయలేదు. వాడు ఎక్కడున్నాడో లోపల ఎక్కడున్నాడో చెప్పలేదు. మరి మీ అమ్మాయి చనిపోయిందని మీకు ఎట్లా చెప్తున్నారు పోలీసులు? ఏ గుర్తులతో చెప్తున్నారు మిమ్మల్ని? వాళ్ళు ఫోటో పెట్టారు అంతే, మా పాప ఫోటో పెట్టారు. ఏంటి మా ఫోటో మా పాపదే.
అర్థమైందా ఇప్పుడు కొంచెం మా అమ్మాయి చూపించండి ఎక్కడ ఉందంటే ఇప్పుడు చూపించకూడదు అంటున్నారు ఎందుకంటే వాడికి వాడి ఇంటి చుట్టుపక్కల చెప్పారంటే వాడి సపోర్ట్ ప్రతి ఒక్కరు వాడికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే డిఫెన్స్ వాడు కదా, రేపొద్దున వాడు తాగుతాడు తిరుగుతాడు, రేపొద్దున వాళ్ళ మీద తిరగబడతాడు. అదేందా రేపొద్దున వాడిని వదిలేస్తే రేపొద్దున మా మమ్మల్ని కూడా చంపేస్తాడు. ఎందుకంటే వాడి పాపని చంపినప్పుడు మమ్మల్ని చంపలేడా? ఎందుకంటే మా పాప వరకు మీ ఇంట్లో గలగలమంటూ తిరిగినటువంటి మీ కూతురు ఈవేళ అసలు లేదు, అసలు మీకు మీ ఇంటికి తిరిగి రాదు, ముక్కలు అయిపోయినటువంటిది అయితే ఉంది. ఇంకా రాదు. వాడు ఎలాగ చంపాడు? మా పాప పొరపాటు చేస్తుంటే పోలీస్ స్టేషన్కి అప్పు చెప్పాలి, లేకపోతే ఆ డిఫెన్స్ చాలా తెలివితేటలు ఉంటాయి. అదేందా మంచి ప్రజలను రక్షించాలి కాబట్టి ఆడపిల్లలు రక్షించి ఇలాగ 2 తన్ని పంపించాలి. లేకపోతే వాడు ఏం చేశాడో తెలియదు. మా పాప అటువంటి విషయాలకు ఒప్పుకోకపోతే అలా ట్రాప్ చేశాడు. ఒప్పుకోకపోతే వాడిని చంపిస్తాడు. ఎందుకంటే వాడికి పెళ్ళి అయింది, వాడి ఉద్యోగం పోతుందని చెప్పుంటుంది. పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తాను భయంతో నా కూతురు చంపాడు. మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు మీరు ఏమైనా చూసారా, లేకపోతే అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుని అతను పిలిస్తే వెళ్ళింది అనుకోవాలా? అసలు మా పాపకి లవ్ అని లేదు సార్. ఆడు ఎవడో తెలియదు, రవీంద్ర ఎవడో తెలియదు. అమ్మాయి ఎప్పుడు చెప్పలేదు, అమ్మాయి ఎవరితో మాట్లాడదు. అదేందా ఇక మా సంబంధం ఓకే అయింది కదా ఈ మధ్య. ఇక ఓకే అయితే అమ్మాయి మరొకటి ఆడికెందుకు చెప్తుంది? ఆడు ఉన్నాడని చెప్పదని అడిగాను ఆల్రెడీ. ఏమైనా లవ్వులు ఉన్నాయా అమ్మాయి, ఏమైనా ఉన్నాయా పెళ్లి చేస్తామంటే డాడీ నాకు అలాంటివి లేవు, నేను ఉద్యోగస్తురాలు నాకు తెలియదా ఏంటి? ఆ అమ్మాయి ఆ డబ్బులు అవసరం ఉండదు. ఎందుకంటే అమ్మాయి ఉద్యోగస్తురాలు, తర్వాత ఈవెంట్లో చేసుకుంటుంది, జనరల్గా ఉద్యోగం అందరికి మాకు డబ్బులు ఉన్నటువంటి ఆమె ఎందుకు అతనే చెప్తున్నాడు నా దగ్గర నుంచి 3,80,000 రూపాయలు తీసుకుంది, ఇగో ఫోన్పేలో సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులకు చెప్తున్నాడు. డబ్బుల కోసమే నన్ను వేధిస్తుంది అనేది ఇందులో వాస్తవం లేదనుకోవచ్చా? అది వాస్తవం ఉండదు సార్, కావాలని కల్పించేవో చెప్తారు. అవన్నీ తర్వాత తేలుతాయి కదా. పోలీసు వారు ఎలాగ సెలవు తీసుకుంటారు, మా అమ్మాయి సెలవు తీసుకుంటారు, అన్నీ ఉంటాయి కదా. అది కావాలని ఎందుకంటే తప్పించుకోవడానికి చెప్తారు. ఈ లాయర్లు దయచేసి వాడి పక్కన వాదించకండి, బెయిల్ రానివ్వకండి. బెయిల్ రాతే మేము చచ్చిపోతాం, మీరు కాగితాల కోసం ఆలోచిస్తారు. మా జీవితాలు పోతున్నాయి. ఎందుకంటే మాకు ఇదే మా కూతురు ఎలాగ చచ్చిపోయింది, మరొక తల్లిదండ్రులకి ఇలా మరొక అమ్మాయికి ఇలా జరగకూడదు. అర్హంతులు అదిగా వాళ్ళు డిఫెన్స్ వాడు. ఎందుకంటే డిఫెన్స్ తోడికి ఎవరిని చంపించినా తప్పించుకోవచ్చు. ఆర్మీ వాళ్ళు పారిపోతారు. అలాంటి వాళ్ళని అసలు తప్పించుకో. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని రక్షించాలి, ప్రజలను రక్షించవలసిన వాళ్ళే భిక్షిస్తున్నారు. దయచేసి అది కరెక్ట్ కాదు. ఎంతగా మీరు అందరూ కామ్గా ఉంటున్నారు. మీడియా వాళ్ళు ఏంటి, అనిత గారు ఏంటి, హోంమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అది చేస్తాం ఇది చేస్తాం చేతులు ఇచ్చేస్తారు. అది కరెక్ట్ కాదు. హామీలు ఇస్తారు, హామీలు ఇచ్చేవరకే అవన్నీ పనులు ఇక మీద జరగదన్నారు. ఇదే జరుగుతుంది. దారుణంగా అసలు హత్య చేశాడు. అసలు మీ అమ్మాయి 10:30కి ఇంట్లోంచి వచ్చింది అంటున్నారు. ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఏదైనా ఈవెంట్కి వెళ్తే ఈ మధ్య టైంలో ఎప్పుడన్నా అసలు మీకు ఫోన్ చేస్తుందా? అసలు నిన్న వెళ్ళిన తర్వాత ఫోన్ చేయకుండా ఉందా? మా అమ్మాయి వెళ్ళిన గంట తర్వాత చేస్తుంది. ఫోన్ చేశారా, మమ్మీ ఫోన్ చేశారా, మమ్మీ అందరూ చేస్తుంది. అందుకే వాళ్ళు చేయలేదని మా పాప చేసింది, పెద్ద పాప. వెళ్ళిపోయిన గంట తర్వాత రింగ్ అవుతుంది, అతను అయితే రింగ్ అవుతుంది. అయితే ఈవెంట్ అంటే బిజీ కదా, ఈవెంట్ అంటే అందరికి వెల్కమ్ చెప్పాలి కదా, దాంతో బిజీ. అతనికి గొడవ జరిగింది వాళ్ళిద్దరికి మధ్యన ఇంట్లో. అతనికి ఇంతకు ముందు పెళ్లి కాలేదన్న విషయం తెలుసు, ఇప్పుడు పెళ్లి అయిందన్న విషయం తెలిసిన తర్వాత నన్ను పెళ్లి చేసుకోకుండా నువ్వు తప్పించుకోవడానికే ఉన్నావని వీళ్ళిద్దరి మధ్యన ఈ గొడవ జరగడం వల్లే హత్య చేసేసాడు అని అంటున్నారు. ఇందులో వాస్తవం ఉందనుకోవచ్చు? అసలు మీ అమ్మాయి ఏమన్నా అతని వైపు ఏమన్నా ఆ పెళ్లి చేసుకోమని అతని మీద ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చింది అనుకోవచ్చా? అయ్యా అది అంతా అవాస్తవం, వాస్తవం కాదు. ఎందుకంటే మా అమ్మాయిని చంపించాడు కదా. అమ్మాయి బతికుంటే అమ్మాయి చెప్పగలదు. ఆడు చనిపోయిన తర్వాత అమ్మాయిని చంపించిన తర్వాత ఆడు తప్పించుకోవడానికి ఎన్నో చెప్తారు. ఎక్కడ ఉండే కదా కహానీలు. ప్రతి ఒక్కటి ఇలాంటివన్నీ చెప్తూనే తప్పించుకుంటారు. వెళ్తారు, మెయిల్ మీద వస్తారు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు హింసిస్తారు. లేకపోతే వాడి మీద కేసు లేకుండా చేసుకుంటారు. ఎందుకంటే మమ్మల్ని భయపిస్తాడు. వాడు వస్తే బెయిల్ మీద వస్తాడు, మమ్మల్ని చంపుతాడు, లేకపోతే మిమ్మల్ని చంపేస్తా అంటాడు. దారుణంగా కొట్టి ముక్కల కింద కట్ చేసేసి ఫ్రిడ్జ్లో దాచేసి కొన్ని శరీర భాగాల్ని ఎక్కడో పడేశారంటున్నారు. అసలు మీరు అట్లా గుర్తుపట్టగలరా? మేము పట్టణానికి ఇప్పుడు కొంచెం చూపించలేదు కదా. పట్టణానికి కాల్చారు అంటున్నాడు, సగం కాల్చారన్న, సగం ఫ్రిడ్జ్లో అవునా కాదో తెలియదు. ఇప్పుడు వచ్చి ఎక్కడున్నదో తెలియదు, ఆ శవం ఎక్కడున్నదో తెలియదు, ఆ మొక్కలు ఎక్కడున్నాయో తెలియదు, మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వచ్చి ఏమీ చూపించలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అదేందా ఇలా కామ్ అయిపోతే రేపు మళ్ళీ మామూలు అయిపోతుంది. అదేందా ఇది కాముగా ఉండకూడదు. మహిళా మండలి TV9 మొత్తం అందరూ ఏం చేస్తారు. కానీ ఇక్కడ ఒకటి మీ అమ్మాయి అతనితో పరిచయం లేకుండా అసలు మరి అతని ఇంటికి ఎందుకు వెళ్ళింది అనుకోవాలి? అసలు అతనితో పరిచయం ఉండబట్టే ఇల్లు ఉండొచ్చు కదా. ఎవరు చెప్పారు అయ్యా అది? మరి అతని ఇంటి వరకు ఎందుకు వెళ్ళింది? అసలు వెళ్ళాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆమెకి? ఎందుకు వచ్చిందని వాడు ఏం చేశాడో తెలియదు. కొంత అభిపెట్టేది ఏం అభిపెట్టాడు, ఎలా పరిచయం అడిగి తెలుస్తుంది. పరిచయం వేయలేదు తెలియదు నాకు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం అమ్మాయి విషయం అమ్మాయి నాకు ఎప్పుడు చెప్పలేదు. ఇలా రవీంద్ర పరిచయం లేదు, ఎప్పుడు ఫోన్లో మాట్లాడదు ఎవరితోని. అది ఎలా జరిగిందో ఏమో. ఈవెంట్కి వెళ్ళినప్పుడు లేకపోతే అక్కడ చూసి లాక్కెళ్ళిపోయాడేమో. ఎవరు ఆశ్రమంకి వెళ్ళినప్పుడు లాక్కెళ్ళిపోవచ్చు. అరే అవన్నీ ఎవరికి తెలుస్తాయి?
అసలు మీరు ఎంతమంది? ఒక్కతే కూతురా మీకు? భార్య, మీరు, ఇంకెవరున్నారు మీ కుటుంబంలో? ముగ్గురు పిల్లలు అయ్యా. ఈ పాప రెండో పాప. మేము అందరూ ఉద్యోగస్తులే, మాకు డబ్బులు అవసరం లేదు, మా పాపకు కూడా డబ్బులు అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ అసలు మీది ఏ ఊరండి? ఎక్కడ మీది? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? మేము అది ఈ ఊరే సంజయ్ తాటి చెట్టుపాలు, అక్కడే ఉంటున్నాం. అసలు మీ అమ్మాయి ఏం చదువుకుందండి? మా అమ్మాయి ఇంటర్మీడియట్ ఓపెన్ ఇంటర్ రాసింది అయ్యా ఇప్పుడు. ఏంటి ఇక అమ్మాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో సబార్డినేట్గా చేస్తుంది. ఏంటి